ఇతర మనం ధ్యానించబోయే వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే ప్రిల్యూడ్ టు ది బౌండ్ జడ్జ్మెంట్స్, పాత్రల శిక్షలకు ప్రారంభ దశ అనే దాన్ని ధ్యానిస్తాం. ఈ యొక్క ధ్యానం అంతా కూడా ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం మీద ఉంటుంది. ఇది 2 భాగాలుగా మనం ధ్యానిస్తామంటే అందులో 5 అంశాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే those victorious over the beast, those victorious over the beast, మృగము మీద జయము పొందిన వారు అనే దాన్ని ధ్యానిస్తాం. అందులో 3 అంశాలు ధ్యానిస్తాం. రెండవ భాగంలో 7 angels are given 7 bowls of judgments. 7 దూతలు ఆ యొక్క 7 పాత్రలు పట్టుకొని ఉన్న తీర్పు పాత్రలు పట్టుకొని ఉన్న విషయాలు మనం ధ్యానిస్తాం. ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రాధాన్యత ఏంటంటే జరగబోయే అంశాల గురించిన వివరణ ఇందులోనే ఇవ్వబడుతుంది. 16వ అధ్యాయంలో దీని వివరణ మనం ధ్యానిస్తాం. ఆ 7 పాత్రలు ఎలాగా పనిచేస్తాయి అనేది ధ్యానిస్తాం. ఈ 15వ అధ్యాయం యొక్క ప్రాధాన్యత ఏంటంటేనండి, ఇంతవరకు మనం ధ్యానించిన ఈ శ్రమలు 7 బోర్లు అవుతాయండి, 7 ముద్రలు అయితేనేవి, అవి ప్రకృతి వైపరీత్యాలు, అలాగనే మనుషుల వల్ల సంభవించేది అనే విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు ఇది ఆఖరి శ్రమలు అనేవి దీంతో ముగుస్తాయి. ఇది కేవలము దేవదూతల చేత ఈ శిక్షలు అనేవి మనుషులకు సంక్రమిస్తాయి. ఆ సిద్ధపాటుల గురించిన వివరణది ఇది చాలా ప్రాముఖ్యమైనది. దిస్ ఇస్ ఓన్లీ ద ఇంట్రడక్షన్ టు ది 16th chapter. 16వ అధ్యాయానికి ఇది కేవలము పరిచయం చేసే అధ్యాయం ఇది. మొదటి మనం ధ్యానిద్దాం. those victorious over the beast, ఆ యొక్క మృగాన్ని జయించిన వారి గురించిన 3 అంశాలను మనం ధ్యానిస్తాం. ఒకటి ఏంటంటే 7 angels with the 7 plagues. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో 7 దూతలు 7 తెగులు పట్టుకొని ఉండడం అనే దాని గురించి చెప్తున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు ఆశ్చర్యమైన మరియు గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగులు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగులు. నేను మొదటిగానే చెప్పాను, దేవుడు ఈ పని దూతలకు అప్పగించాడు. ఈ దూతలకు ఎందుకు దేవుడు అప్పగించాడంటే మనుషులకి దేవుడు పని చెప్తే సరిగా చేయని పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ మనుషుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు సేవ అవనియండి, వారి పని అవనండి, వారి ఆశలు అవనియండి, వారికి అనుకూలంగా జరగాలి. ఇవాళ ప్రపంచంలో సేవ కూడా కుంటుపడడానికి కారణాలు ఏంటంటే మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా సేవ చేయాలి. కనుక ఈ యొక్క కడవచ్చేలు వచ్చేసరికి దేవుడు మనుషుల పాత్రలను తీసివేశాడు. కేవలం దేవదూతలకే పని అప్పగించాడు. దేవదూతలతో విషయం ఏంటంటే ఏ పని చెప్పారో ఆ పని చేయడమే దేవదూత పని. మరి ఒక ఆలోచన లేదు. గాబ్రియల్ అనే దేవదూతని పిలిచి నువ్వు భూమి మీదకి వెళ్ళి కన్యమరికి విషయం చెప్పాలంటే తిన్నగా వెళ్ళి కన్యమరికి ఆ విషయం చెప్పడం వరకే పని. అలాగనే మళ్ళా గాబ్రియల్ పిలిచి దానియేలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు, వాడికి నువ్వు వెళ్ళి విషయం చెప్పాలంటే దాని పని ఏంటంటే తిన్నగా వెళ్ళి దానియేలుకి ఆ విషయం చెప్పడమే. దానియేలుకి ఆ విషయం చెప్పడానికి వెళ్ళేటప్పుడు పారసీక దేశపు రాజు గాబ్రియల్ అడ్డగించినప్పుడు వెంటనే దేవుడు మిఖాయేలుకి చెప్పాడు, మిఖాయేలు నువ్వు వెళ్ళి గాబ్రియల్కి సహాయం చేయి. మిఖాయేలు పని ఏంటంటే యుద్ధాలు చేసేవాడు. మిఖాయేలు పని ఏంటంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి సహాయం చేసి గాబ్రియల్ పంపించడమే. దేవదూతలు అనేవి దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించవలసినవే. ఇటు మనుషులకు కూడా దేవుడు చెప్పాడు. యేసు ప్రభు బోధన నేర్పించలేదు, యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. ఆయన నేర్పించిన ప్రార్థనలో ఒక మాట చెప్పారు ఏంటంటే పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగిన భూమి యందును నెరవేరుగాక. ఇవాళ ఎంతమంది సేవకులు నేండి, ఎంతమంది దేవుని బిడ్డలు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని జీవిస్తున్నారు. కనుక
మాటను వినలేదు. కనుక ఈవేళ ఈ యొక్క కడవరి తెగులుకు దేవుడు నేరుగా దేవదూతలకి బాధ్యతను అప్పగించాడు. ఆ దేవదూతలు సిద్ధపడి ఉన్నారు. రెండవ దానిలో పాయింట్ ఏంటంటే multitudes on the sea of glass. ఆ యొక్క స్ఫటిక సముద్రము దగ్గర జన సమూహం అనే దాని గురించి ధ్యానిస్తాం. రెండవ వచనం చదువుతారు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూశాను. సముద్రము వంటిది చూశాడు ఈయన యోహాను గారు. ఆ క్రూర మృగములకును, ఆ క్రూర మృగానికి అంటే సాతానికి, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకును లోబడక, దాని పేరు గల సంఖ్య అంటే 666 ముద్ర వేయించుకోకుండా వాటిని జయించిన వారు అంటే సాతానుని జయించి, సాతాను కుతంత్రాలను జయించి, సాతానుని వేసే ఆ ముద్రను కూడా జయించిన వారు దేవుని వీరులు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచిండుట చూచింది. దేవునికి స్తోత్రం. నిజంగానండి, దేవుడు నాకు ఒక గొప్ప కృప ఇచ్చాడండి. ఒక దినాన్ని నేను పరలోక రాజ్యానికి వెళ్ళాను. నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళింది. నా మొదటి పుస్తకంలో రాసేది. నేను బాగా ధ్యానించేటప్పుడు నాకు అది కనిపిస్తుంది. నేను ఆత్మరూపున పరలోక రాజ్యంలో వెళ్ళి సుమారుగా 10 నిమిషాలకు పైగా పరలోకంలో సంచరిస్తున్న ఆత్మ. ఆ పరలోక రాజ్యంలో మానవ కట్టడలు కానీ ఆ గొప్ప కట్టడలు చూస్తున్నాను నేను. ఒక రకమైన నిశ్శబ్దత, ఒక రకమైన పరిశుద్ధత ఆ పరలోక రాజ్యంలో అలా వెళ్తుంది. ఆత్మ వెళ్తుంది. ఆ వెళ్తూ చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను స్ఫటిక సముద్రాన్ని చూశానండి. అది మెరుస్తుంది, దగదగా మెరుస్తుంది. ఏంట్రా అని దానిగా తీక్షణంగా చూస్తున్నానండి. తీక్షణంగా చూస్తుంటే ఆ మధ్యలో ఒక నిచ్చెన కనిపించింది నాకు. ఆ నిచ్చెన చూసి అలా పైకి చూస్తే ఆ నిచ్చెన చివరి నాకు కనిపించట్లేదు. ఆ నిచ్చెన కాసిన తీక్షణంగా చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే దేవదూతలు ఆ నిచ్చెనకి ఇలా పైకి వెళ్ళడం, కిందకి రావడం, పైకి వెళ్ళడం, కిందకి రావడం జరుగుతుంది. మెట్లు ఎక్కుతున్నట్టు కాదు, అది ఆటకు అవే అలాగే వెళ్తున్నాయి, ఆటకు అవే వస్తున్నాయి. అది నేను చాలాసేపు అలా తీక్షణంగా చూశాను. ఇప్పుడు మీకు నేను చెప్తుంటే అది నా కళ్ళ ముందుగా నాకు కనిపిస్తుంది. నిజంగా నేను అనుకున్నానండి, బాగా ధ్యానించేటప్పుడు దేవా నేను ఆత్మరూపి నీ దగ్గరికి రాకముందు, నీ పరలోక రాజ్యానికి రాకముందే మీరు నాకు అనేక సంవత్సరాల క్రితం మీరు చూపించారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచన చేయండి. మనసులో వాచ కర్మ దేవుడు దేవుడు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలండి. నాకు గత 2 రోజుల నుంచి ఎవరితో ఫోన్తో మాట్లాడుతూ ఉండలేదు, ఎవరితో నేనేం చేయటం లేదు. ఆ ఆలోచనలో దేవ పనిలో దేవుని ఆలోచనలో అలా నిమగ్నమైన. శనివారం సాయంత్రం నిజమైన కాపురేవుడు ఇంటికి పిలవడండి. నిజమైన కాపురేవుడు ఆదివారం ఉదయం ఎవరితో మాట్లాడండి. ఎందు గురించి అంటే కారణం కలిగిన వాడు, నిజమైన భక్తి కలిగిన వాడు, దైవావేశం కలిగిన వాడు శనివారం నుంచి సిద్ధపడతాడు వాక్యానికి. ఏలియా ఆ యొక్క సునేమీరాన్ని గురించి జరిపోయినప్పుడు ఆ ఏలియా ఆ శిష్యుడికి చెప్తాడు, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ సునేమీరా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురైనా పరామర్శం చేయొద్దు, ఎవరైనా పలకరించిన వాళ్ళు పలకరించవద్దు, వారితో మాట్లాడవద్దు. ఇంకా దేవుని వాక్యాలు అన్నీ రాయబడ్డాయండి. ఇవాళ పిలవబడిన వారు సేవకు వచ్చేయడం వల్ల వాళ్ళకి సేవ విలువ తెలియదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయం విలువ తెలియదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నానండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఒక వ్యక్తుడు ప్రభాకర్కి దేవుడి పరలోక రాజ్యం చూసే మైండ్ ఇవ్వలేదు, కృపలేదు. ఇక అందరికీ ఇస్తాడైనా ఆ ధ్యాస మనం కలిగి ఉండాలి. నేను ఈ వాక్యం గురించి ధ్యానించేటప్పుడు అదే ధ్యానం, దాని గురించి ఆలోచన చేస్తూ ఏంటి ప్రభుత్వం చెప్తున్నాడు. ఈ 15వ అధ్యాయం గురించి వాక్యం చెప్పాలంటే, వివరించాలంటే మామూలు వాళ్ళకి అయితే ఏముండదు అందులో. దిస్ ఇస్ ఓన్లీ ద ఇంట్రొడక్షన్ ఫర్ ద 16th chapter. 16వ అధ్యాయానికి కేవలం ఒక పరిచయం మాత్రమే. కానీ దానిలో నిగూఢమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. స్ఫటిక సముద్రం ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎంతగా దేవుడు స్తుతించారంటే ధ్యానించేటప్పుడు నేను ఎప్పుడో ఇంకా వెళ్ళి చూడవలసిన దేవుడు ముందుగానే చూపించాడు. కైలాస మహర్షి అనే మహాభక్తుడి పరలోక దర్శనాల పుస్తకం రాశాడు.
ఎవరైనా బుక్ స్టాల్స్ దొరికితే చదవండి. పరలోక దర్శనంలోని కైలాస మహర్షి గారు రాసింది. ఆయన పరలోక రాజ్యానికి ఆత్మరూపి వెళ్ళి ఆ యొక్క జరిగిన సంగతులన్నీ పుస్తకంలో రాశాడండి. అది చదువుతుంటే మనకు అనిపిస్తుంది ఈ భూమి మీద మనం ఆశించదగింది ఏమీ లేదు. ఉదయకాలం 4:30 లేచి ప్రార్థన చేసినట్టు ఒకటే ప్రార్థన, ప్రభా నాకు ఏమొద్దు ప్రభా, మీ వాక్యం చెప్పాలి. అనేక పాస్టర్లకి నాయకులకి ఈ యొక్క తరబీదుని ఇవ్వాలి, ప్రీచింగ్ అండ్ టీచింగ్. దాని కొరకే నన్ను ఉంచండి, మిగిలినవన్నీ నాకు దూరం చేసి ఇవ్వని అడిగాను. మీ కొరకే నేను జీవించాలి. అందుకే 2 రోజులు ఎవరితో నేను మాట్లాడలేదు కూడా. ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి. ఆ యొక్క 14 అధ్యాయంలో మనం ధ్యానించే మొదటి 5 వచనాల్లో వారు ప్రత్యేకింపబడిన వారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. నేను లోకాన్ని వదులుకోలేక, లోక స్నేహితులు వదులుకోలేక, లోక విషయాలు వదులుకోలేక ఉంటుంటే దేవుడికి సమీపంగా వెళ్ళలేవు. మనస వాచ కర్ణ దేవుడు 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 అని ఉంటేనే తప్ప దేవుడి కొరకు మనం జీవించలేము. దేవుని మాటలు ఎదురుకి చెప్పలేము. కనుక ఇక్కడ దేవుడు సూటిగా దేవదూతలకి పని అప్పగించాడు. ఆ 2వ వచనంలో అక్కడ స్ఫటిక సముద్రం దగ్గర ఆ యొక్క జన సమూహం ఎవరంటే వీళ్ళు దేవుని రాజ్యంలో ఈ యొక్క శ్రమలను జయించి వెళ్ళిన దాని గౌరవం కూడా చెప్తున్నాడండి. చదవండి. ప్రకటన 7:14-15 వచనంలో చెప్తాడు వాళ్ళు ఎవరు. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అక్కడికి వెళ్ళి ఆ స్ఫటిక సముద్రం తెలబడిన వాళ్ళు ఎవరంటే వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన ఎవరు వాళ్ళు? మహాశ్రమం నుంచి వచ్చిన వారు, బాధల నుంచి వచ్చిన వారు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయో అని అనుకుంటున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింప ఉద్దేశించు వారికి శ్రమలు తప్పవు. ఆ యొక్క దమస్కు వెళ్ళే మార్గంలో అపోస్తలుడైన పౌలును ప్రభు సంధించినప్పుడు అననీయ చెప్తాడు దేవుడు, అననీయాన్ని వెళ్ళి పౌలు గురించి ప్రార్థించి అంటాడు, అయ్యా ఆయన యెరూషలేములో సంఘాన్ని పాడు చేసి దమస్కులో సంఘాన్ని పాడు చేయడానికి వస్తుంటే అలాంటి వాడి గురించి ప్రార్థన చేయమంటారా? అక్కడ చక్కని మాట ప్రభు వాడేటండి ఏంటంటే, ఇతడు నా నామమున ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతనికి తెలియజేస్తాను. సో మనం ఎందుకు పిలువబడ్డా అంటే శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డా, భోగాలు అనుభవించడానికి కాదు. కనుక మీరు మహాశ్రమలు అనుభవించి ఆ శ్రమలో ప్రభు కొరకు నిలవబడి గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కొని అక్కడికి వెళ్ళిపోయి నేరుగా దేవుని రాజ్యానికి వెళ్ళి ఆ స్ఫటిక సముద్రం దగ్గర నిలవబడుతున్నారు. తర్వాత ఏం చేశారు చూడ 3వ వచనం 3-4 వచనాలు చెప్పారు. దట్ సాంగ్ ఆఫ్ ప్రైజ్. వాళ్ళ ఉండడమే కాకుండా దేవుని స్తుతి గానాలు చేస్తున్నారట. 3-4 వచనాలు చదువుతుంది. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నీ క్రియలు ఘనమైనవే కాదు, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను, దేవుని మార్గాలు న్యాయములు సత్యములై ఉన్నవి. నీ మార్గము సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? ఈ ప్రపంచంలో నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ నామాన్ని మహిమపరచని వారెవరు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తుందని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఏం చేస్తున్నారండి? అందరూ పరిశుద్ధులు దేవుని కీర్తనలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అంత గొప్ప ఆధిక్యతండి. ఇక్కడ చూడండి, పాటల పాటల గురించి ఇంకొకసారి మనం ధ్యానించాం. 14వ అధ్యాయంలో 3వ వచనంలో ధ్యానించాం. చూడ 14 చదవండి. వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు. వాళ్ళ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. చదువుతలేదు. వారి సింహాసనం ఎదుటను 14:3 వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవులు ఎదుటను పెద్దల ఎదుట కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరినూ ఆ
నాకు ఇక్కడ ఎవరైనా పరలోక రాజ్యం ఎన్నికలు ఉండొచ్చు, అది నా ఒకరికి కాదు అందరికీ సంక్రమిస్తుంది. పరలోక రాజ్యము స్తుతి నాదములతో కూడుకున్నది. హల్లెలూయా, స్తుతి నాదములతో కూడుకున్నది. పరిశుద్ధులైన వారు అక్కడికి వెళ్ళి దేవుని మహిమను వివరిస్తూ పాడుతుండడమే యుగ యుగాలు. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత. వాళ్ళు ప్రత్యేకింపబడ్డారు, పరలోక రాజ్యంలో ప్రవేశించారు, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. రెండో భాగంలోనికి వెళ్దామండి. రెండో భాగం ఏంటంటే 7 angels are given 7 bowls of judgment. ఆ 7 దూతలకి ఇప్పుడు ఆ యొక్క తీర్పు పాత్రలు ఇవ్వబడ్డాయి. 16వ అధ్యాయంలో దాని వివరణ మనం చూస్తాం. ఎలాగున జరిగేవి, ఏ రీతిలో అది సంభవించేవి అనేది మనం ధ్యానిస్తాం. ఇప్పుడు 5-6 వచనాలు చూస్తాం. ప్రకటన గ్రంథం 15:5-6 వచనాలు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడ్డది. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. ఇక్కడ చాలా విషయాలు, నిగూఢమైన విషయాలు తెలియజేస్తున్నాడండి. దేవుని సేవకులు ఎలాగుండాలి, దేవుని దూతలు ఎలాగున్నాయి, మనం ఎలాగుండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మళ్ళీ చదువుతలేని అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడ్డది. ఇది భూమి మీద ఉన్న ఆలయం చెప్పలేదు, పరలోకంలో ఉన్న ఆలయం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. పరలోకంలో గుడి ఉందా అని ఒక ఆలోచన మనకు వస్తుంది. పరలోకంలో గుడి గురించి కాదు ఇక్కడ రాయబడ్డది. ఏంటి ఇక్కడ ఆలయాలు అనేవి ప్రస్తావించినప్పుడు ఇక్కడ ఏం చెప్పబడింది వాక్యంలో? మీరే దేవుని ఆలయంలో ఉన్నారు, మీలో దేవుడు నివసిస్తాడు. ఇప్పుడు ఇదే దేవాలయం అండి, పరలోక సంబంధమైన దేవాలయం. మళ్ళీ చదువుతలేని అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడాలి. ఏమని? నీలోని దేవుడు నివసిస్తే నువ్వేమయ్యావమ్మా? దేవుని ఆలయమయ్యా. దేవుడు నీలో ఉండొచ్చు, రేపు సాతాను నీలోనికి రావచ్చు. కానీ అక్కడ పరిస్థితి లేదు. అక్కడ దేవుడే వసిస్తున్నాడు. అక్కడ ఆయనే ప్రభువుగా ఉన్నాడు, ఆయనే వెలుగుగా ఉన్నాడు, ఆయనే జీవం అయినాడు. కనుక ఆ పరలోక రాజ్యమే ఒక దేవాలయము. దానిని దేంతో పోల్చేది? సాక్ష్యపు గుడారంతో పోల్చేది. అంటే సాక్ష్య గుడారం అనేది ఒక ప్రత్యేకింపబడినది. దాని వివరణ 7 వచనాల్లో మనం ధ్యానిస్తాం. చదువుతాను మళ్ళీ. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడ్డది. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు గట్టిలు కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవదూతలు ఏంటంటేనండి 2 రెక్కలతో వాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో దేవుడు స్తుతిస్తూ 2 రెక్కలతో ఎగురుతుంటారు. Design of the God's angels, the dressing of the God's angel. ఆ యొక్క పరలోక దూతలు ఎలాగ నిర్మించబడ్డాయి, ఆ పరలోక దూతలు ఎలాగ ఉండాలి. నేను గత మెసేజెస్ లో చెప్పేటప్పుడు రోమన్ క్యాథలిక్ మిషనే ఆ సేవలు పిలిపే కరెక్ట్ అని చెప్పారు. కారణం ఏంటంటే రోమన్ క్యాథలిక్ మిషన్ లో ఎవరు పట్టుకోవడం సేవకుడు కాలేడు, కంపల్సరీగా తన మీద పొందాలి వాడు. ఈ ప్రొటెస్టెంట్ మిషన్ వచ్చేసరికి ప్రతి వాడు పాస్టే, చదువురాని వాడు పాస్టే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ధర్మశాస్త్రం పాత నిబంధనలు చదవండి.
ఆ యొక్క యాజకులకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. యాజకుడు ఇలా తయారవ్వాలి, వాడు ఇలా వస్త్రాలు ధరించుకోవాలి. నేను సేవకి మొట్టమొదటిగా వచ్చినప్పుడు నేను మరి ప్రొటెస్టెంట్ మిషన్ అవడం వల్ల నాకు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. తెలిసి తెలియని జ్ఞానం ఉండేటప్పుడు అసలు ఎవరి మాట వింటాం. వయసు పెరిగి అనుభవం వచ్చిన వాడు చెప్పిన మాట వింటాడు. ఈ ఒడ్డును కొట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాడికి తెలిసి తెలియని జ్ఞానంతో ఒకరి మాట వినడం వారికి తెలియదు. అలాంటి స్థితిలో నేను ఉండేటప్పుడు మా మేనమామ గారు పాస్ట్ గారు అయినా సీనియర్ పాస్ట్ గొప్పని పేరు రాకి ఒక రోజు మా చర్చికి నేను వాకింగ్ పిలిచాను. నేను మామూలుగా అందరిలాగే మామూలు డ్రెస్ షర్ట్ వేసుకొని వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రే నువ్వు తప్పు చేస్తున్నావురా, ఏం మాయా, పాస్ట్ అనేవాడు ప్రత్యేకంగా ఉండాలి. ఎవరైనా కొత్త వ్యక్తి గుడిలోకి వచ్చినప్పుడు నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. ఆ సభ్యులాగే నువ్వు డ్రెస్ వేసుకొని వస్తే నీకు సభ్యులకి తేడా కనిపించదు. ఒక ప్రత్యేకంగా ఉండాలంటే అప్పుడు సరే మాయ, మనం ప్రొటెస్టెంట్ మిషన్ కదా, మన మిషన్ కోట్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, కనుక నేను కోట్ టై వేసుకుంటాను. లూథరన్ మిషన్ అయితే, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మిషన్ అయితే, రోమన్ క్యాథలిక్ మిషన్ అయితే వాళ్ళు తప్పకుండా అంగీలు వేసుకోవాలి. వాళ్ళని ఆ అంగీలకు సంబంధించిన వస్తువులన్నీ ధరించాలి. గమనించండి, నేను బరియల్ చేసేటప్పుడు ఆ యొక్క యూనిఫామ్ నేను వేస్తాను. కంపల్సరీగా అంగీ వేసి ఆ బరియల్స్ చేస్తుంటాను. ఇవాళ అనుభవం లేని వాళ్ళు బైబిల్ అంటే ఏంటో తెలియదు, సేవ అంటే ఏంటో తెలియదు, ఏదో 4 రిఫరెన్స్లు చదివి బయటకు చెప్పేసి వెళ్ళిపోతున్నా. ఈ యొక్క మోడర్న్ ప్రీచర్స్ అందరికీ నేను డ్రెస్ కోడ్ ఏం చెప్తాడు అర్థం కాదు. డ్రెస్ వేసుకోండి, కోట్ ఉన్నదని వేసుకోవాలా, టై ఉన్నదని కట్టుకోవాలా. లాజరస్ గారు వచ్చారు, రాజీ నేను టై కట్టుకొని షూట్ వేసుకొని రమ్మన్నాను కదా, నా దగ్గర లేవు అని. ఇవాళ నాకు చాలా టైలు చాలా కోట్లు ఇచ్చాడు. కోట్లు అంటే వేసుకునేది రూపాయలు కాదు, నాకు చాలా ఇష్టం అండి. యూ షుడ్ బి స్పెషల్. ఒక దైవ సేవకుడుగా నిన్ను ప్రత్యేకంగా ఉండాలి. దైవ సేవకుడుగా పాస్టోరల్ మినిస్ట్రీ అని వీళ్ళందరికీ ముఖ్యంగా వీళ్ళు ఎందుకుంటారంటే ఇలాగా థియలాజికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, వేదాంత విద్యను అభ్యసించకపోవడం వల్ల ఇలా ఉంటారు. ఈ వేదాంత విద్యలో పాస్టోరల్ మినిస్ట్రీ వాళ్ళకి ఒక బుక్ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది. దాంట్లో పాస్టర్ అనేవాడు ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి, పాస్టర్ అనేవాడు ఆరోగ్యంగా ఉండాలి, పాస్టర్ అనేవాడు ప్రత్యేకింపబడి ఉండాలి. ఇక చూడండి, దేవదూత గురించి ఇక్కడ చెప్పేటప్పుడు అది ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ ఉంటే అక్కడ రాయించాడు, యోహానుతో రాయిస్తున్నాడు. అక్కడ మళ్ళీ చదువుతారే 2వ వచనం చదివారు. సెకండ్ వర్స్. 7 తెగులు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకున్నారు. దాని గురించి రాయవలసిన అవసరం లేదు, కానీ వాళ్ళు డ్రెస్ కోడ్ గురించి అక్కడ వివరిస్తున్నాడు. దేవదూతలు అనే వాళ్ళు ప్రత్యేకింపబడి ఉన్నారు. కారణం ఏంటంటే ఇంకో దూతలు కూడా ఉన్నాయి. ఏం దూతలండి? దురాత్మలు ఉన్నాయి. రోజు దురాత్మలని, చీకటి శక్తులు ఉన్నాయి, వెలుగు దూతలు ఉన్నాయి. ఇవాళ చాలా మంది సేవకులు వెలుగు దూత చేత నడిపింపబడుతున్నారు. ఎవడు తప్పుడు బోధన చేస్తున్నాడో వాడు వెలుగు దూత నడిపించబడుతున్నాడు. ఎవడైతే టీవీలో నిలబడి, సమాజంలో నిలబడి ఇంకొక సేవకుని విమర్శిస్తున్నాడో వాడు వెలుగు దూత నడిపించబడుతున్నాడు. కనుక చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని దూతకి వెలుగు దూతకి వ్యత్యాసం ఉంది. దేవుని దూతకి సాతాను శక్తులకి వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఈ వివరణ ఇస్తున్నాడు. ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు గట్టిలు కట్టుకున్న వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చారు. అంటే ఇలాగ చూడగానే నువ్వు ఎలా గెలిపించాలి, ఒక ఏంజల్ లా గెలిపించాలి, లేదా చూడగానే ఒక దైవ సేవకుడిగా కనిపించాలి. ఒక రోజు నేను మన చర్చిలో బరియల్ చేశాను. తెలుసు కదండి, నేను బరియల్ చేసుకుంటా, డ్రెస్ కోడ్ వేసుకుంటాను, అంగి వేసుకుంటాను. నేను ఆ యొక్క ఆఫీస్ రూమ్లో సంతకం పెట్టడానికి వచ్చేసరికి ఆ నెక్స్ట్ బరియల్ ఉండే రోమన్ క్యాథలిక్ మిషన్ బరియల్ చేయడానికి ఆ రోమన్ క్యాథలిక్ ఫాదర్ వచ్చాడు. నేను వేసుకున్న అంగి ఎవరు వేసుకుంటారంటే రోమన్ క్యాథలిక్ మిషన్లో
బిషప్లు వేసుకునేది అనమాట. బిషప్ వేసుకునేది. ఈ బిషప్ కిందని ఈ ఫాదర్స్ పనిచేస్తారు. అప్పుడు వచ్చింది ఎవరు? ఫాదర్ వచ్చాడు అనమాట. రాగానే వెంటనే ఆ ఫాదర్ రాగానే ఆఫీస్లో నా ఎదురుగా మోకాళ్ళు వేసి నా చేయి పట్టుకొని ముందు పెట్టుకున్నాడు. అప్పుడు నేను ఆయన చూసి ఎంత మురిసిపోయారంటే, మన ప్రొటెస్టెంట్ మిషన్లో ఈ క్రమశిక్షణ ఎక్కడైనా ఉంటుందండి? చదువు రానివాళ్ళు, వయసు లేనివాళ్ళు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే మాట్లాడుతున్నారు అనుకుంటారు. మొన్న పాస్టర్స్, సిటీ పాస్టర్స్, గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడారు. ఆ మెసేజ్ నెట్లో పెట్టాను. మీరంటే ఈ పాస్టర్ గారు మీతో ఎలా మాట్లాడతారని మీరు అనుకుంటారు. అక్కడ బాగా చదువుకొని విద్యావంతులైన పాస్టర్స్ వచ్చారు. వారికి కూడా విషయాలు తెలియజేశారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలండి. కాపరి అనేవాడు ప్రత్యేకింపబడిన వాడే ఉండాలి. అన్నింటిలో కూడా మాటలో ప్రత్యేకింపబడిన వాడే ఉండాలి, క్రమశిక్షణలో ప్రత్యేకింపబడిన వాడే ఉండాలి, వస్త్రధారణలో ప్రత్యేకింపబడిన వాడే ఉండాలి. ఎవడైనా కొత్తగా వస్తే పాస్టర్ని గుర్తించగలిగి ఉండాలి. ఎవరో రోమన్ క్యాథలిక్ కాదు, నేనెవరో నీకు తెలియదు, కానీ నేను వేసుకున్న డ్రెస్ కోడ్ని బట్టి నా దగ్గర మోకాళ్ళు నేను చేయి గుర్తు పెట్టుకున్నాను అంటే ఆయనకి నేను ఆత్మీయ తండ్రిగా ఆయన అంగీకరించాడు. స్పిరిచువల్ ఫాదర్. బిషప్ గారిని తండ్రి అని పిలుస్తారు, తండ్రి గారు అని పిలుస్తారు బిషప్ గారు. కనుక ఈ దేవదూతుల డ్రెస్ కూడా ఇక్కడ ఎందుకు వివరించాలంటే, మనము కూడా సేవకులమైన మనము కూడా అలాగున ప్రత్యేకింపబడి ఉండాలి. గమనించుకోవడానికి మీ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళా కంపల్సరీ టై కట్టుకుని వీలైనంత షూటింగ్ చేస్తారు. ప్రత్యేకింపబడి ఉంటాడు. మనం ప్రత్యేకింపబడిన జనాంగం. వేదాంత విద్యలో అదొక పుస్తకం కూడా అదొక కోర్స్ ఉంటుంది. మీరు ప్రత్యేకింపబడిన వారు కాదు, చూజన్ పీపుల్. ఇది కేవలం కాపురికే కాదండి, సభ్యులకు కూడా అవసరం. సభ్యులైన వారు కూడా ఆదివారం గుడికి వచ్చేటప్పుడు శుభ్రంగా తయారై రావాలి, శుభ్రమైన వస్త్రధారణ చేసుకొని రావాలి. దానికి కారణం ఏంటండి? పరిశుభ్రతే పరిశుభ్రత. నువ్వు పరిశుభ్రంగా ఉంటే అది పరిశుద్ధతకి సూచనగా ఉంటుంది. కనుక ఈ దేవదూతల గురించి ప్రత్యేకింపబడి వర్ణిస్తున్నాడగా మళ్ళీ 2వ వచనం చదివిందండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడినది. 7 తెగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకుని వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చి పరలోక రాజ్యం గురించి వాటినప్పుడు ఇక్కడ ప్రశ్న రావచ్చు. అంటే బంగారం దట్టికి వేస్తున్నారంటే బంగారం పరలోక రాజ్యంలో ఉన్నదండి అంటే మరి ప్రకటన మీద చదివారో లేదో తెలియదు, ఇప్పుడు విన్నారో లేదో. బంగారం వీధి పరలోక వీధులు చేయబడ్డాయండి, బంగారంతో చేయబడ్డవి. పరలోక వీధుల్లో నడిచేటప్పుడు మీరు దేని మీద వెళ్తారమ్మా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఆ పరలోక రాజ్య మహిమల గురించి ఒక రోజు ప్రసంగం చేస్తారు. ప్రకటన 1వ అధ్యాయం చేయాలి. 22 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 1 నుంచి 5 అధ్యాయాలు మళ్ళీ చెప్పాల్సింది అయ్యే మిగిలిపోయాయి. ఆ 1వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు దేవుని మహిమల గురించి అక్కడ వర్ణిస్తారు. ఆ యేసు ప్రభు గారు ఎలాంటి మహిమతో ఆ పరలోక రాజ్యంలో ఉంటారో వర్ణించినప్పుడు ఆ పరలోక రాజ్య మహిమను కూడా మనం చూద్దాం. ఇందులో లాస్ట్ పోర్షన్ ఏంటంటేనండి, powers are given. Cloud of God glory fills the temple. Powers are given. ఆ పాత్రలు ఇవ్వబడ్డాయి. Clouds of the gods, ఆ యొక్క ఒకరిత పాత్ర, శాపంతో కూడిన పాత్రలు దూతలకు ఇవ్వబడ్డాయి. దేవుని ఆలయం అండి మహిమతో నింపబడ్డాది. దాని గురించి ఆ భాగం ధ్యానించి దానికి సంబంధించినటువంటి వాక్యాలు కూడా మనం ధ్యానిద్దాం. 7-8 వచనం చదువుతాను. ఆలయంలో నుంచి దూతలు, ఏ దూతలు అయితే డ్రెస్ అప్ అయి ఒక డ్రెస్ కోడ్ని కలిగి
ట్రాన్సాక్షన్ కలిగి ఆ పాత్రలు కొట్టుకుని అవి పైకి వచ్చాయి. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి, ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న, యుగ యుగములు జీవించున్న దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. ఆ 7 దూతలకు ఇచ్చాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. మరి చదువుతారు ఆ బాగా చదువురా. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి, యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న, యుగ యుగములు జీవించు దేవునికి తెలుసుకోవాలని ఇవాళ క్రైస్తవ సంఘానికి సరైన బోధలు లేవు. క్రైస్తవేత్తలు చాలా మంది వచ్చి మీ యేసు ప్రభు పుట్టి 2016 సంవత్సరాలు అయింది, మా దేవుళ్ళు అంతకంటే ముందు నుంచి ఉన్నారంటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు యేసు ప్రభు 2016 సంవత్సరాల క్రితం వచ్చాడు, కానీ ఆ యేసు ప్రభు ఎవరండి? దేవుడే శరీరం దాల్చుకుని ఈ భూమి మీదకు యేసు ప్రభుగా, యేసు అంటే రక్షకుడిగా వచ్చాడు. యోహాను సువార్త 1:1 ఏ మాట చెప్పుకున్నారో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైనను. 14వ వచనం వచ్చేసరికి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరం దాల్చుకుని మన మధ్యని, అంటే ఆదియందు ఏ దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని ఏ దేవుడు సృజించాడు, అదే దేవుడు శరీరం దాల్చుకొని 2016 సంవత్సరాల క్రితం వచ్చాడు భూమి మీదకి. అందుకే ఇక్కడ ఏ మాట వాయబడ్డది? యుగ యుగములు ఏలుచున్న దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా చదివితే ఆ నరుని సృజించాలి అనుకునేటప్పుడు రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు దేవుడు మన స్వరూపములో నరుని సృజించడమని అనుకునేది. మన స్వరూపం అనే మాట అక్కడ వాడబడ్డది. అంటే ఏకైక దేవుడు, తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆదిలోనే ఉన్నాడు. ఆ దేవుడే యేసు ప్రభు రూపంలో రానేనాడని అప్పుడే తెలుసు. అదే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా యుగాంతం వరకు మన మధ్య ఉంచాడని ఆదిలోనే రాయబడ్డది. ఆదికాండంలోనే ఈ వివరణ ఇవ్వబడ్డది. ఈ వివరణలు తెలియలేదు. ఇవాళ బైబిల్ గురించి తెలియని ప్రసంగికుడు ఏ బైబిల్ గురించి వివరిస్తాడని, ఇవాళ ఏ ప్రసంగికుడు చూడండి, కుటుంబ సమస్యలు అది చేయండి, ఇవి చేయండి, కొట్టుకోకండి, కనుక్కోకండి, కానుకలు లేవండి, వెళ్ళిపోండి. ఒక చీపురు పొల కథ, ఒక ఒంటి కథ, ఒక ఆవు కథ చెప్పేసి వెళ్ళిపోమండి. కారణం ఏంటంటే మనకి వాక్యం సిద్ధపడడానికి టైం లేదు. ఇట్స్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్. నేను ఫిలిప్ పాస్టర్స్ ఫెలోషిప్లో చెప్పేటప్పుడు ఇటువంటి పనికి పాస్టర్ల గురించి అక్కడ చెప్పారు. వారంతా తిరుగుతారు రోడ్లంతా బిల్లులు కలెక్ట్ చేసుకోవడానికి, ఈ పనుల మీద ఆ పనుల మీద తిరిగి ఆదివారం తెల్లవారుగానే గుడి ఒకటి ఉన్నదని తెలుసుకొని ఎవరైనా రెఫరెన్స్లు తీసి అవి సాగి తీస్తూ చెప్పడమే. ఇలాంటిది ఎవరు నేను చెప్తున్న వాడు చెప్పలేడు, వాటికే తెలియదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. వాళ్ళు చదువుతారు. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి, యుగ యుగములు జీవించి దేవుని కోపముతో నిండి ఉన్న, యుగ యుగములు జీవించుచున్న దేవుడు మన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు కాదు మన దేవుడు. ఏ దేవుడు అయితే సృష్టిని సృజించాడో, ఏ దేవుడు అయితే లోకాన్ని సృజించాడో, అదే దేవుడు 2016 సంవత్సరాల క్రితము శరీరం దాల్చుకొని రక్తము చిందించి నిండు నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. అదే దేవుడు యోహాను సువార్త 14:15-16 అధ్యాయంలో చెప్పాడు, నేను వెళ్ళి నీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త ఏం చేస్తాడో వివరణ కూడా నిలుపుతుంది. ఆదరణకర్త నీ పాపాలు ఒప్పింపు చేస్తాడు, నువ్వు శరీర మార్గంలో నడిపిస్తాడు. కనుక ఇవాళ మన మధ్యలో దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు, కుమారుడైన దేవుడు వేరు కాదు, తండ్రి అయిన దేవుడు వేరు కాదు. వీళ్ళు ముగ్గురు ఒకటే. త్రిత్వ సిద్ధాంతం. ఇది తెలియని వారు మాట్లాడుతున్నారంటే పర్వాలేదు, కానీ తెలిసిన వాళ్ళు తెలుసుకోవడానికి చెప్పకపోతే అంతకంటే నేరం నీకే ఉండదని. అందుకే ఆ మాటని పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా రాయించాడు. యుగ యుగములు అంటే ఏ దేవుడిని సృజించాడో ఆ దేవుడే వరకు ఉండే దేవుడు, యుగ యుగములు ఉండే దేవుడు. అక్కడే చదువుతారు, యుగ యుగములు జీవించే దేవుని కోపముతో నిండి ఉన్న. యుగ యుగాలు జీవించిన దేవుడికి ఏమొచ్చిందండి? వచ్చింది. సార్ ఆలోచించి ఉండాల మనిషి ఎక్కడున్నాడని, మానవుడు ఎక్కడున్నాడు? ఏం చెప్పాడు దేవుడు ఆదాము వాళ్ళకి?
అది తినొద్దు అంటే అది ఏం చేయాలని తినకూడదు అంతే, ఇంకో స్వరం వినవలసిన పని లేదు. ఈవేళ మనిషి అనేవాడు దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఏ స్థితికి మనిషి వెళ్ళిపోయాడు అంటే దేవుడు లేడనే స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకొక రకంగా సృష్టిని దేవుడిగా ఆరాధించే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇటువంటి అజ్ఞానంతో పోరాడుతున్న మనిషిని రక్షించడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఆ మాట చదువుతామంటే అదే మాట, యుగ యుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను దేవుని కోపంతో నిండి ఉన్నాయి. అంటే నేను ఒక సమయంలో ఎక్కడో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ చాలా మంది దేవుడు అనగానే యేసు ప్రభు అనగానే గొర్రెలా ఉండాలి, పాటలు కూడా రాశారు కదా, మొదట గను గొర్రె గను ముదమారగవచేను. ఇవాళ ప్రజల తాత్పర్యం ఏంటండి? పాస్టర్ తిడితే పడాలి, బైబిల్లో ఉంది, పాస్టర్ కొడితే గాయాలి. కానీ మరొక వాక్యం చెప్పడం ఏంటండి? కొదమాసింహపురీతి కదలెను గర్జనతో, కదలెను గర్జనతో. ఎలా రాబోతున్నాడు దేవుడు? పరమసింహం రీతిని రాబోతున్నాడు. ఇవాళ ఈ యొక్క కడవరి తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు వచ్చే వారు వాటిని ధ్యానిస్తాం డీటెయిల్గా. దేవునికి కోపం పుట్టిస్తున్నాం అండి, మనం దేవునికి కోపం పుట్టిస్తున్నాం. ఏమిటి? దేవుడు నరుల కుమార్తెలు చక్కని వారని వారిని వివాహాలు చేసుకున్నారు. భ్రష్టులు చక్కదనం కావాలి, దేవుని కుమార్తెలు కాదు, అది కావాల్సింది అందమైన కుమార్తెలు కావాలి. నరుల కుమార్తెలు చక్కని వారని వారు వివాహాలు చేసుకున్నారు. ఆ కారణం చేతే నోవహు దినమున దేవుడు సృష్టిని నాశనం చేసి పడేశాడు. నోవహు జలప్రళయం ఎందుకు వచ్చిందంటే దేవుని పిల్లలు వెళ్ళి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అదే సంస్కృతి ఎజ్రా నెహెమ్యా దగ్గరకు వచ్చేసరికి యూదులు వెళ్ళి గ్రీసు దేశస్తులు పెళ్లి చేసుకున్నారు. గ్రీకు స్త్రీలు చాలా అందమైన వారు. గ్రీకు స్త్రీలు వాళ్ళు కూడా అందంగా ఎత్తుగా ఉంటారు. ఆ గ్రీకు స్త్రీలను వివాహం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు వెళ్ళి. వాళ్ళకి పుట్టిన వారే హెల్లెనీయులు, శంకర జాతి వారు. మరొక భాషలో వారి సమరయులు అని అంటారు. భ్రష్ట సంతానం హెల్లెనీయులు. ఈ హెల్లెనీయుల సంస్కృతిని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో వచ్చిన అలెగ్జాండర్ అనేవాడు, పర్షియన్ వాడు, మన యేసు ప్రభు ముందే వచ్చాడు. ఈ అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచానికి ఆ యొక్క హెల్లెనీయుల సంస్కృతిని ప్రమోట్ చేశాడు. ప్రపంచం అంతా హెల్లెనీయులు ఉండాలని. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క మాట వేరే పరిస్థితి మానవులకు వచ్చింది. ఆ ఒక్క మాట చదువుతాయి, యుగ యుగములు జీవించు దేవుని కోపంతో, యుగ యుగములు జీవించు దేవుని కోపము నిండిన 7 బంగారు పాత్రలను. అక్కడ ఆ యొక్క నోవహు దినాల్లో దేవుడు వాడిన మాట అంటే మనకే బాధ అనిపిస్తుంది. అక్కడ ఏ మాట వాడాడంటే, నరుని సృజించినందుకు యెహోవా తన హృదయంలో పశ్చాత్తాపడ్డా, నొచ్చుకున్నాడట. అసలు వీడిని ఎందుకు నేను సృజించాను? ఇవాళ ఏమైందండి? చిలికి గాలి వల్లగా ఈ యుగాంతం వచ్చేసరికి ఎలాగైందంటే దేవుని ఉగ్రతలోనికి వెళ్ళిపోయింది, దేవుని కోపంలోనికి వెళ్ళిపోయింది. దేవుని కోపము అనేది ఆ పాత్రలో కలపబడ్డది. ఇవాళ మీరు ఆలోచన చేసుకోండి. దేవుని కోపం మనం చూడట్లేదు అనుకుంటున్నారా? మీరు చూస్తున్నాం. మనం ఇవాళ భూకంపాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అది దేవుని కోపం. అది ఉప్పులు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, అమెరికా దేశంలో హరికేన్స్ వస్తున్నాయి. హరికేన్స్ అంటే పెద్ద గాలి తుఫాన్లు ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాయి. జన నష్టం, ఆస్తి నష్టాలు కలుగుతాయి. ఎవరి వల్ల కలుగుతున్నాయి? మనిషి చేస్తున్నాడా? మనిషి పంపిస్తున్నాడా? కానీ మనిషి భూకంపం కలిగిస్తున్నాడా? నో, అవన్నీ దేవుని వల్ల జరుగుతున్నాయి. ఒక మనిషికి అర్థం కాని పరిస్థితి, మనిషికి అతీతమైన పరిస్థితి. జపాన్ వాళ్ళు అండి, వాళ్ళ టెక్నాలజీలో చాలా ప్రవీణులు. అలా అనుకుంటున్నారు మాకు ఏదైనా ముందుగా తెలిసిపోతుంది. కానీ జపాన్ దేశాన్ని ఇప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఏం అర్థం కాలేదు, ఏం చేయాలని అర్థం కాలేదు, దాన్ని ఎలా బాగుపోవడానికి అర్థం కాలేదు.
ఇవాళంటే నేను దినాన్ని నెట్లో చూసినప్పుడు నాకు ఎంత ముచ్చట అనిపించిందంటే నిజంగా అమెరికా ప్రెసిడెంట్ గా నాకు ఎదురు పెడితే ఆయన కౌకలించుకొని ముందు పెట్టుకోవాలనిపించింది. ఇవాళ దేవుడు తనకిష్టానుసారుడైన వాడిని అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పెట్టాడు. వాడు 2 చేతుల పైకి ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా నా దేశాన్ని కాపాడు, దేవుడా నా ప్రజలు కాపాడని 2 చేతులు ప్రార్థన చేస్తున్నాడు. అతి శక్తివంతమైన దేశం, బలమైన యుద్ధ సామగ్రి కలిగిన దేశం, ప్రపంచంలో నెంబర్ 1 అయిన దేశం. ఆ అధినేత 2 చేతుల పైకి దేవుడు అడుగుతున్నాడు, దేవుడా నా దేశాన్ని కాపాడు. వాడు తెలుసుకున్నాడు దేవుని శక్తి ఎదుట ఏ మానవ శక్తి నిలవలేదని తెలుసుకున్నాడు. హైయెస్ట్ పవర్ దేవుని శక్తి అతీతమైనది. ఆ శక్తి ఎదుట నిలవలేడు. ఆయన కోపం అనేది ఆ పాపతో వేయబడ్డది. నేను అనుకుంటానండి, దేవుడు ధ్యానించేటప్పుడు నాకు అనిపించింది ఈ పని మనుషులకు ఎవరైనా అప్పచెప్తే సరిగా చేయడేమో. కారణం ఏంటంటే ఆ పాత్ర ధ్యానించేటప్పుడు మనకే భయం వేస్తుంది. అంత భయంకరంగా నాశనం అవుతారా, అంత భయంకరంగా లోకంతం అవుతుందా అంటే మనం ఆలోచిస్తాం కదా. మనం ఆలోచిస్తాం అంటే మనం చూడండి, మన పిల్లలకంటే ఒకటే ఏం చేస్తాం, ఎదుగుల పిల్లలకంటే ఒకటే ఏం చేస్తాం. మన పిల్లలు దొంగతనం చేసి దొంగతనం అన్నాం. మన పిల్లలు దొంగతనం చేసి ఏమంటారండి, ఆ ఫ్రెండ్స్ వాళ్ళు అలా చేసింది మా పిల్లలు దొంగ కాదు అని చెప్తారు. మానవుడికి ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్స్, వాడు సమర్థించుకుంటాడు మానవుడు. అందుకే దేవుడి పని మనిషికి అప్పగించున్నది. కారణం ఏంటంటే అది భయంకరమైన కడపటి శ్రమలు అంటే లాస్ట్. ఇంకా ఆ భయంకరమైన ఆ ఉగ్రత పాపంలో ఆ భూప్రపంచంలో వేయాలి అంటే మనిషి ఆ పని చేయాలి. అందుకే దేవుడు దేవదూతలు ఏర్పాటు చేసుకున్నాడు. చదువుతాను కంటిన్యూషన్. అప్పుడు 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున అదే మాట చదువుతాను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవరిలో ప్రవేశింపజాలకపోయిను. ఎవరు ఆలయంలో ప్రవేశించలేని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అంటే కొంత ఆ గ్యాప్ ఇవ్వబడ్డదక్క. కారణం ఏంటంటే కారణపడి తెగుళ్ళకి అది ఇంప్లిమెంట్ అవ్వాలి. దేవుడు అండి, నేను ఎక్కడ చదివితే పొరగా ఎక్కించాలి. కాలగతులు దేవుని ఆధీనంలో ఉన్నవి. మనం అనుకోండి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంతా గమనించాలి. రేపు ఏం సంభవించదో నీకు తెలియదు. కాలగతులు దేవుని ఆధీనంలో ఉన్నవి కనుక మనిషి ఏం చేయాలండి, దాని చక్కని మాట పడతారు. దేవా నా దినములు లెక్కించుకుంటే నాకు ఉదయకాలు లేచి ప్రార్థన చేసి ప్రార్థనలు ఏం చేసి ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఇవాళ కరగండి ముందు లేచిపోయి ఏం ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా నీ యొక్క వాక్యం అందించడం, ప్రీచింగ్ అండ్ టీచింగ్, పాస్టర్లకి నాయకులకి బోధించడం తప్ప నాకు ఇంకో పని లేదు. అటువంటివేవి నా జీవితంలో రాకుండా వాటిని దూరం చేయి ప్రభువా. ఒకవేళ ఆ స్థితిలో నేను కొనసాగే పరిస్థితి లేకపోతే నన్ను ఇప్పుడే నీ దగ్గర తీసుకెళ్ళిపోతాను. కారణం ఏంటంటే మనం చాలాసార్లు తెలుసు తెలియకు దారి తగ్గిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. దేవుని కార్యాలను చేయాలంటే దేవుని మార్గాల్లో జీవించాలి. దేవుని కార్యాలు చేయాలంటే నువ్వు ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవించాలి. నీకు ఇష్టం కాదు, దేవుని ఇష్టానికి నువ్వు లోబడి ఉండాలి. ఆ మాట చదువుతాయి లాస్ట్ని. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో పొగ వల్ల ఆలయం నింపబడిన చేత ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవరిలో ప్రవేశింపజాలకపోయిను. ప్రవేశించడానికి వీల్లేదు. దేవుని ఆలయం అనేది శక్తివంతమైనది.
నేను ఉదయకాలం వేసి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాడు, ప్రభువా నీ వాక్యాన్ని చెప్పడానికి అర్హుడిని కాదు. మాస్లమణి గారు అయితే చక్కటి పాటే రాసిందండి. ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏపాటి వాడేది ప్రభువా. ఆ దేవాలయము మహిమతో నింపబడడం వల్ల ఇప్పుడు అందులో నిలబడ్డాడండి. చూడండి, పాత కాలంలో ఆ విషయాలు కూడా ప్రస్తావిస్తాడు. 2వ దినవృత్తాంతాలు 5:14 దేవాలయ మహిమ గురించి అక్కడ రాస్తాడు. చూడటమా, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయడానికి యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేది. మేఘాల మీద నిలబడలేకపోయి గొప్ప మాట ఉన్నదండి. ఏంటి, సొలొమోను దేవాలయములో మేఘములు రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయేది. అంటే దేవుని శక్తి అతీతమైనదండి. ఆల్మైటీ గాడ్. ఆయన శక్తిని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తానండి. మనం తట్టుకోలేము, కావలేము అనుకుంటా ఉంది. ఏదో గొప్పవాడు అనుకుంటాం. ఇవాళ నా జీవితంలో ఆలోచన పోయింది, గొప్పవాడిని ఆలోచన పోయింది. సార్ మీరు ఆలోచన చేయండి. మహాభక్తుడైన పౌలు గారు ప్రధాన పాత్రని నేను అని తను వర్ణించుకుంటున్నారండి. అంటే తను ఎంతో దేవస్థితికి తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అదే సువార్తకు వచ్చేసరికి యేసుప్రభువు చక్కని మాట చెప్పారండి. గోధుమలు ఏం చావని ఎడలది ఒంటిగానే ఉంటుంది. నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న కోపము, నీలో ఉన్న సకల విధములైన లోకేచ్ఛలు, లోక స్నేహితులు, లోకానుసారమైన చెప్పకపోతే నువ్వు గొప్ప ఫలించు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. చర్చిన అనుభవంలోనికి వెళ్తేనే తప్ప ఆయన మహిమను మనం చూడలేమండి. దేవుని ఆలయము ఆ మహిమతో నింపబడినప్పుడు యాజకుడు ఎక్కడికి వెళ్ళలేకపోయింది. యాజకులు చేయవలసిన పని వాడు చేయడానికి ఆ దేవాలయం వెళ్ళినప్పుడు అందరూ చూస్తుండగా వాడి పుస్తకం వచ్చేసింది. అందరూ చూస్తుండగానే యాజకుడు అనేవాడు గొప్పవాడు, ప్రత్యేకింపబడిన వాడు. మొదట నేను చెప్పినప్పుడు వాడి డ్రెస్ కోడ్ గురించి చెప్పాను. డ్రెస్సే కాదండి, ఈ మస్ట్ బి స్పెషలైజ్డ్ పర్సన్, ప్రత్యేకింపబడిన వాడు. పాత నిబంధన క్రమం ఎంత గొప్పదంటేనండి, ప్రధాన యాజకుడు ప్రజలు వెళ్ళి యాజకుడికి చెప్పాలి. ఆ యాజకుడు వెళ్ళి ప్రధాన యాజకుడికి చెప్తే ప్రధాన యాజకుడు తెర ఆకులకు వెళ్ళి దేవుడికి విజ్ఞాపనలు చేసేవాడు. యేసు ప్రభు గారి శిలువ మరణంతో ఆ తెర తీసివేయబడింది. ఇవాళ నేరుగా దేవునికి విజ్ఞాపన చేసుకునే పరిస్థితి దేవుడికి కలిగించాడు. నేను అనుకుంటాను దానివల్లే మనుషులకి దేవుడి విలువ కూడా తెలియకుండా పోయింది. దేవాలయపు మహిమ గురించి ఇంకొక మాట రాయబడింది పాత నిబంధనలో. ఎక్సోడస్ 40:34 and 35. నిర్గమకాండము 40:34-35 వచనాలు చూద్దాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారములు కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నింపబడ్డది. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళకుండెను. మోషే వెళ్ళలేకపోయాడండి. The leader was unable to enter into the temple. నాయకుడే గుడారంలోకి వెళ్ళలేకపోయాడు. దేవుని మహిమ అంత శక్తివంతమైనది. ప్రభు మహాకృపను బట్టి ఆత్మలో మహిమను చూసే కృప నాకు ఇచ్చాడు. ఆ పరలోక రాజ్య మహిమను చూశాను. నీకు చెప్తుంటే నా కళ్ళు ముందు కనిపిస్తుంది ఆ పరలోక రాజ్యం. కనుక ఆ దేవుని ఆలయంలోని ఎవరికి ప్రవేశం లేదు. ఎంతవరకండి ఆ పాత్రలు రొమ్మబడిపోబడేవారు. ఏమిటి పాత్రలు? ఆ 7 పాత్రలు ఆ దేవదూత కుమరించినప్పుడు ఏం జరిగింది? ఈ విషయాలన్నీ వచ్చే వారం 16వ అధ్యాయంలో డీటెయిల్గా మనం ధ్యానిస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గమనించాలండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. ఇవాళ ప్రకటన గ్రంథం గురించి బోధన చేసే బోధకులు లేవు ఇక్కడ. కారణం ఏంటంటే భక్తిహీనులు ప్రకటన గ్రంథం ముట్టుకోలేరు. బైబిల్ జ్ఞానం లేని వాడు ప్రకటన గ్రంథం బోధించలేడు.
ఏదో కార్యక్రమం కథలు చెప్పుకొని కాలం నిలబుచ్చుకుందాం అనుకునే సేవకులు కాపర్లు ఈ ప్రకటన గ్రంథం మీద వివరణ ఇవ్వలేరు. వాళ్ళ దేవుడు అయ్యండి నన్ను వాళ్ళు కూడా నన్ను ఆ ప్రకటన గ్రంథం గురించి వివరించడానికి ఎదురుగా నిలవబెట్టాడు. ఆ పరలోక దర్శనాల దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకు అనేకమైన విషయాలు అర్థం కానప్పుడు ఈ 15వ అధ్యాయం మీద ప్రార్థన చేశాను. ప్రభా, ఈ 15వ అధ్యాయం మీద ఏం వాక్యం చెప్పగలను ఆయన? ఇది కేవలం 16వ అధ్యాయం గురించి ఇంట్రడక్షన్ తప్ప ఇందులో ఏం లేదు అంటే దేవుడు నాకు నేర్పించాడు. ఒక పిల్లవాడికి నేర్పించినట్టుగా నాకు చెప్పి ఈ విషయాలు చెప్పు అని చెప్పాను. దేవుడు నాకు ఏం బయలుపరిచాడు అవే నీకు బయలుపరిచాడు. వింటున్న మనం గ్రంథం లేదా వింటున్న మనం గమనించుకోవాలి ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి త్వరలో రాబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా చెవిటి పౌరులాగా వీలేకపోతే నిర్లక్ష్య వైఖరి గెలుపుంటే నీవు మోసపరుచుకుంటున్నావు తప్ప ఎవరిని మోసం చేయలేవు. ఒకవేళ దేవుని యొక్క రైట్ ఈ గడిలోకి సంభవిస్తే దానిలో ఎత్తబడకపోతే మనకంటే భ్రష్టులో ఉంటుంది. ఆ మహాశ్రమంలోని మనం ఎంతైపోతాం. ఆ మహాశ్రమలు మనం తాగలేము. ఆల్రెడీ ప్రపంచంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఉత్తర భారతదేశంలో శాఖలు పగలు కొట్టేస్తున్నారు, విశ్వాసాన్ని చంపేస్తున్నారు, కాపురులు చంపేస్తున్నారు. మన భారతదేశం గురించే చెప్తున్నారు. ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మనం సురక్షితంగా ఉన్నాం. దాన్ని బట్టి దేవుని యొక్క మహిమను విస్మరించవద్దు, దేవుని యొక్క కృపను విస్మరించవద్దు, దేవుని ప్రేమను విస్మరించవద్దు. దైవ బయటకు జీవిద్దాం. మన గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. ప్రపంచం గురించి ప్రార్థన చేద్దాం. పెండి కుమార్తె సంఘం గురించి ప్రార్థన చేద్దాం. ఆ ప్రభు దూత మోగడం, ఆ కడవల మోగిన మనమందరము ఆ యొక్క పెండి కుమార్తె సంఘంలో ఎత్తబడదాం. అతి కృప దేవుడు మనకి అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరుషులమైన కృపమైన కంటిన్యూస్ గా తండ్రి ప్రకటన గ్రంథం గురించి మాతో మాట్లాడుతున్నారు అయ్యా. లోబడి మనసుని బట్టి ఈ గద్దింపులకు లోబడి నేచలకు లోబడి మీ ప్రియమైన బిడ్డలుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.